Welcome sir, constantly welcome sir. Prabhakar గారికి బొకే అందించారు. పదవ తరగతి పరీక్ష రాయబోతున్నటువంటి అందరికీ సంబంధించి కొంత బిడియము భయము ఫియర్ అనేటువంటిది పోవాలని ఒక మోటివేషన్ క్లాస్ లాగా దానిలో చాలా అద్భుతంగా చెప్పగలిగేటువంటి నైనా దేశవాళ్ళు పిలిచి వీరేందర్ గారిని జయసుల గారిని గత సంవత్సరంలో కూడా అవార్డులు పొందినటువంటి అంటే ర్యాంక్స్ పొందిన విద్యార్థులను 100% రిజల్ట్ తెచ్చినటువంటి పాఠశాల హెడ్ మాస్టర్స్ సన్మానం చేసుకుంటూ మీ అందరికీ ఒక అంశం తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతో సమావేశం ఏర్పాటు చేయబడింది. 10వ తరగతి అనేటువంటిది జీవితంలో ఒక కీలకమైనటువంటి స్టేట్ సెంటర్. భవిష్యత్తు ప్రణాళిక, భవిష్యత్తు మార్గదర్శకత్వంలో మీ ఫ్యూచర్ అంతా ఈ పరీక్షల మీద ఆధారపడి ఉంది. ఈ పరీక్షల మీద ఆధారపడి ఉండగానే మనకు ఇంత బలవెత్తుకున్నట్టు భయపడడము, అయ్యో ఎట్లా అనేటువంటి ఆలోచన చేయవద్దు అని చెప్పడానికి ఈ యొక్క మోటివేషన్ క్లాస్. జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో మీకు కష్టం నష్టం ఉన్నది. కాబట్టి ఈ దశ ఎటువంటి భారం లేకుండా చదువు అనేటువంటి బాధ్యతతో ఉన్నది. కాబట్టి ఈ చదువు అనే బాధ్యతలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నిర్వహించే ప్రయత్నం చేయండి. మీరు చదివినా మీ జీవితం ముందు కొనసాగాల్సిందే, చదవకపోయినా జీవితం ముందు కొనసాగాల్సిందే. చదివి మంచి జీవితాన్ని మనం చేసుకుంటారా, చదవకుండా మామూలుగా మళ్ళీ పోయి ఏదైనా చిన్న పని చేసుకొని కష్టపడి బతికే వాళ్ళు మీరు నిర్ణయం చేసుకోవాలి. జీవితంలో మా మిత్రుడు చెప్పిన ఒక టర్కీ టవల్ ఉంది. టర్కీ టవల్ మనం ఇంట్లో రోజు వాడితే 4 సంవత్సరాలు పనికొస్తుంది. వాడకపోయి అల్మారా దాచిపెట్టి నైనా సింహాలే వస్తూ వచ్చినప్పుడు తీయాలి అని అల్మారా దాచిపెడితే 5 సంవత్సరాలు రాకపోతే ఆ టవల్ తీసుకుంటే ఏమైతుంది, చెడిపోతుంది, వాడడానికి ఉపయోగపడదు. అంటే ఈ దశ కష్టపడి మంచి భవిష్యత్తు సంబంధించి ఉపయోగించుకోవడానికి కష్టపడండి. అట్లా కష్టపడకపోతే కూడా జీవితం శుభాకాంక్షలు ఆశిస్తులు అందరికి మంచి జరగాలని కోరుకుంటూ అందరికి కూడా నా ఆర్థిక శుభాకాంక్షలు ఆశ పెట్టి చెప్తాను.